హలో అండి, నమస్కారం. కామ్రేడ్ డిజిటల్ మీడియాకి స్వాగతం. ఈ రోజు మనం వచ్చేసి మెహదీపట్నం బస్ స్టాప్ కి అయితే రావడం జరిగింది. మనం పిల్లర్ నెంబర్ 14-15 దగ్గర ఉన్నాము. ప్రస్తుతము ఇక్కడ సిగ్నల్ ఉందన్నమాట. అయితే వెనకాల చూసుకున్నట్టయితే మనకు ఒక బ్రిడ్జ్ కడుతున్నారు, స్టీల్ బ్రిడ్జ్. ఇక్కడ ఉన్న పబ్లిక్ అక్కడ వెళ్ళడానికి. సో ఇది నాకు తెలిసినంత వరకు అయితే ఒక 6 to 7 years ఉండేది కడుతూనే ఉన్నారు. ఇంకా అది ఎప్పుడు కంప్లీట్ అవుతుందో వరకు మనకు తెలియదు. దాని గురించి పూర్తి డీటెయిల్స్ ఇక్కడ ఉన్న లోకల్ ఎవరైతే ఉంటారో వాళ్ళని అడిగి తెలుసుకుందాము, అది ఎప్పటి నుండి కడుతున్నారు అనేది. ఇంకో ఇష్యూ ఏంటంటే ఇక్కడ మొత్తం చాలా ట్రాఫిక్ జామ్ అవుతుంది. చూడండి, బస్సు ఎక్కడ ఆపాలి, బస్సు ఆపడానికి వీళ్ళు ఇక్కడ బ్యారికేడ్స్ వేసిరు. ఇవి వేస్తే ఇటు లోపల ఆపాలి బస్సు, కానీ బస్సులు అన్నట్టు ఆగుతాయి, అక్కడనే దిగుతారు, అక్కడనే ఎక్కుతారు. చూడండి, లైవ్ గా చూడండి, వాళ్ళు దిగుతున్నారు. వీళ్ళ వల్ల ఇక్కడ వెనకాల ఆటోకి ఇబ్బంది, వెనకాల బస్సుకి ఇబ్బంది, వేరే నార్మల్ బైక్స్ కూడా ఇబ్బంది. సో బైక్స్ వెళ్ళే జాగాలేమో బస్సు వెళ్తుంది, బస్సు వెళ్ళే జాగాలేమో ఆటోలు బైకులు వెళ్తున్నాయి. సో దీనికి నిర్లక్ష్యం ఎందుకు వహిస్తున్నారు ఇక్కడ సిబ్బంది? మరి బస్సుకి సంబంధించిన ఏవైతే ఆఫీసర్ ఉన్నారో వాళ్ళు ఎందుకు దీనికి స్పందించట్లేదు? బస్ పాస్ లేకపోతే వాళ్ళు ఏదో క్రైమ్ చేసినట్టు వాళ్ళని పట్టుకొని వాళ్ళని జైలుకి వేస్తామనో, వాళ్ళకి ఫైన్ వేస్తామనో అంటారు బస్ పాస్ లేకపోతే. మరి మీరు ఏం పాటిస్తలేరు కదా, మీరు కూడా రూల్స్ అయితే పాటిస్తలేరు కదా. మరి మీకు ఎవరు ఫైన్ వేయాలి, ఎవరు మీ మీద కంప్లైంట్ ఇవ్వాలి? చెప్పండి అంకుల్, మాట్లాడతాం. ఇప్పుడు ఇది బస్సు లేను కదా, బస్సు ఆగేదాగా ఇది బస్ స్టాప్ ఈడుంది, బస్సులు ఆడ ఆపుతున్నారు. ఆడ ఆపడం వల్ల వెనకాల బండోళ్ళకి ఇబ్బంది అవుతుందా? అవుతుంది. ఎందుకు ఇట్లా చేస్తున్నారు? ఎవరు చేసిండ్రు ఇవన్నీ? ఇక్కడ చేయొద్దు అట్లా. అంతా పబ్లిక్ చాలా పరేషాన్ చేస్తుంది. బస్సు టైంకి వస్తున్నాయా? వస్తలే, టైం సరిగ్గా వస్తలే బస్సు. మరి ఆడవాళ్ళకి బస్సు ఫ్రీ చేసారు, మీరు ఏమంటారు? ఏమాది బస్ పాస్ పెట్టాలి సార్, బస్ పాస్ పెట్టాలి, కానీ ఇంత మందికి చాలా కొన్ని రోజులు పెట్టి తీసేయాలి. కానీ కూర్చోనికే ఇస్తలేరు అసలు, మగవాళ్ళకి సీట్లే ఇస్తలేరు. మళ్ళా ఇది ఎట్లా అవుతుంది? ఒకప్పుడు మధ్యలో పార్టీషన్ ఉండే, ఇటు ఆడవాళ్ళు ఇటు మగవాళ్ళు అని. ఇప్పుడు ఏడిపోయిందా? అదేమో ఏమైతే, నేను ఇప్పుడు 67 ఏళ్ళు ఉన్నా, అప్పటి నుంచి బస్సు ఎక్కుతున్నా, బస్సులోనే పోతున్నా, కానీ ఏం సౌకర్యం మామూలుగా. చూడండి, 67 years అంకుల్ కి. 67 years వరకు, ఇప్పటి వరకు కూడా తను ట్రావెల్ చేసే ట్రాన్స్పోర్ట్ ఏదంటే బస్సు ఒకటి, బస్సు ఆటో, అప్పుడప్పుడు ఆటో. అయితే బస్సుకి ఆయన అంతా ఎడిక్ట్ అయినప్పుడు, ఈయనకి ఏ అడ్వాంటేజ్ దొరకనప్పుడు బస్సు నుండి, మరి ఆయన ఎంతో బాధపడుతున్నాడు. ఇట్లాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు బస్సుని నమ్ముకుని, చాలా మంది ఉన్నారు. బస్సుని నమ్ముకుని గంటలు గంటలు వెయిట్, 2 గంటలు వెయిట్. సికింద్రాబాద్ పోవాలంటే 2 గంటలు వెయిట్. అది వాళ్ళది ఆర్టీసీ వాళ్ళదో మళ్ళీ ఎవరి ప్రాబ్లం ఏమో తెలియదు. ఇప్పుడు ఇక్కడ ప్యాసింజర్స్ తో మాట్లాడినాం కదా, ఒకసారి మనం ఈ బ్రిడ్జ్ మీద కూడా వెళ్దాము. బ్రిడ్జ్ మీద వెళ్తే మీకు ఏంటంటే ఒక క్లియర్ కట్అవుట్ అనేది కనిపిస్తుంది, బస్సులు ఎక్కడ ఆగాలి, అది ఎక్కడ ఆగుతుంది అనేది క్లియర్ గా చూపిస్తాం. సార్ రండి. ఇక్కడ ఆటో పెట్టేసిర్రు, అసలు ఇది ఆటో పెట్టే ప్లేసే కాదు ఇది. ఇక్కడ కార్ పెట్టిర్రు, అసలు కార్ పెట్టే ప్లేసే లేదు, ఇది బస్సు ఉండే ప్లేస్ ఇక్కడ. సో ఇట్లుందనమాట బ్రిడ్జ్. ఒకసారి పైకి వెళ్ళి చూద్దాం. సో ఇది కొత్త బ్రిడ్జ్ కడుతున్నారు, ఇంకా అండర్ కన్స్ట్రక్షన్ లోనే ఉంది. సో ఇక్కడ వైర్స్ వెళ్తున్నాయి అనమాట. మనం ఇక్కడ నుండి చూద్దాం ఒకసారి, పై నుండి కవరేజ్ చేస్తే మీకు క్లారిటీ వస్తుందని మనం ఇక్కడికి వచ్చినాము. రా పైకి రా. ఇక్కడ కొంచెం మెటీరియల్ ఉంది ఇక్కడ, డేంజర్ గా చూడండి. సో ఇక్కడ నుండి మీకు క్లియర్ గా అర్థమవుతుంది, ఇది బస్సు బే అన్నమాట. ఇక్కడ కింద చూస్తారు కదా, ఇది బస్సు బే. కానీ బస్సులు ఎక్కడ ఆగుతున్నాయి చూడండి, ఇక్కడ చూడండి బస్సులు ఎక్కడ ఆగుతున్నాయి, దీని అవతల ఆగుతున్నాయి. చూడండి, అసలు లైన్ గా ఇందులో రావాలి. కార్ కూడా ఇక్కడ వచ్చి ఆగింది, కార్ కూడా ఇక్కడ వచ్చి ఆగి డిస్టర్బ్ చేస్తుంది. దాని ముంగట ఆటో ఒకటి ఉంది. ఇప్పుడు ఈ బస్ డ్రైవర్లు ఏం చేస్తారంటే ఇట్లా మెల్లగా వెళ్తారు, మెల్లగా వెళ్ళి దగ్గర ఇట్లా మెల్లగా వెళ్తారు, వెళ్ళి అక్కడ ఆపేస్తారు.
అక్కడ ఆపేసి అక్కడ టాయిలెట్స్ పోసి మళ్ళీ బస్సుకి మళ్ళీ వెళ్ళిపోతారు అనమాట. సో అక్కడ ఎవరైతే పెడిస్ట్రియన్స్ ఉంటారో, ఎవరైతే ఫుట్పాత్ మీద నడుస్తారో, లేడీస్ కానీ జెంట్స్ కానీ వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది ఆ స్మెల్కి. కానీ అక్కడ ఉన్న దోమలు, ఈగలు అవన్నీ ఫుడ్లో కలవడం ఇట్లాంటివి ఫర్దర్గా ఇన్ఫెక్షన్స్ అనే వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి వాళ్ళు చాలా ఇబ్బంది పడి మనకు ఇట్లా కంప్లైంట్ చేయడం జరిగింది. సో అందుకని మనం ఈరోజు వచ్చి ఇక్కడ కవర్ చేస్తున్నాము. ఇక్కడ పక్కన చూస్తున్నట్టయితే పివి నరసింహరావు హైవే అనమాట. ఇది శంషాబాద్కి వెళ్తుంది. అటు నుండి ఇటు టోలీచౌకి, రేతిబోలి నుండి ఇటు వస్తాయి అనమాట బస్సెస్. ఒకసారి మనం కిందికి వెళ్దాం. కిందికి వెళ్ళి కూడా ఎక్కడైతే టాయిలెట్స్ పోస్తున్నారో డ్రైవర్స్ కానివ్వండి, కండక్టర్స్ కానివ్వండి, ఆటో వాళ్ళు కానివ్వండి, అది ఒక అడ్డాగా మారిపోయింది అనమాట టాయిలెట్స్ కి. సో చూద్దాం ఒకసారి అక్కడ ఎట్లా ఉంది పరిస్థితి. పైన ఉన్నది అయితే ఒకసారి చూసుకోండి మీరు. ఇక్కడ సిగ్నల్ ఉంది, సిగ్నల్ బంద్ చేస్తలేరు. ఇది కన్స్ట్రక్షన్ కూడా కంప్లీట్ చేస్తలేరు. ఎంత పబ్లిక్ రోడ్ మీద వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి బస్సు వెళ్ళే రోడ్లా ఎన్ని బండ్లు ఉన్నాయి చూడండి. ఇక్కడ వాళ్ళు నార్మల్ గా ప్యాసింజర్స్ ఎవరైతే ట్రావెల్ చేస్తారో వాళ్ళు క్రాస్ చేస్తున్నారు. బస్సు వెళ్ళే రోడ్ల ఆటోలు, బండ్లు చూడండి ఎంత స్పీడ్ వెళ్తున్నాయి బైక్స్. ఇప్పుడు బస్సు వచ్చిందా, అది ఎక్కడ అవుతుందో చూడండి మీరే. ఇంకా వచ్చింది. చూడండి అది ఏడ ఆగింది. నేను లైవ్ గా చూడండి, నేనేమన్నా ఇది బస్సు పే, అది ఏడ ఆగింది చూడండి. రోడ్ మీదనే దిగుతున్నారు అందరూ. చూడండి అడ్డంగా, రోడ్కి అడ్డంగా. ఈడ ఆటో అయినా కూడా అదే దానికి బస్సుకే కట్టుకొట్టి పోతున్నారు. అంటే ఒక ఇలాకాకి వచ్చి ఇంకొకటి రుబాబ్ చేస్తుండే, అంటే ఇదే అనమాట. ఇలాకా ఒకటిది, రుబాబ్ ఒకటిది. ఆటో వల్ల ఇట్లా చేస్తుర్రు. చూడండి అన్ని బస్సుల పరిస్థితి, అన్ని ఆటోల పరిస్థితి అదే. మీకు అక్కడ బస్సెస్ ఆగినాయి కదా, అక్కడికే తీసుకెళ్తా. అక్కడ తీసుకెళ్లి ఎట్లా ఉంది అక్కడ పరిస్థితి, దానికి సంబంధించిన టాయిలెట్స్ ఎవరైతే పోతున్నారో వాళ్ళ గురించి కూడా ఒకసారి పేషెంట్ స్టేషన్ అని అంటారు. అన్న హిందీ అన్న తెలుగా? అయితే అన్న ఇది మనకు ప్రైవేట్ బస్. ఇది ఇప్పుడు ప్రైవేట్ బస్ కి ఇక్కడ పార్కింగ్ చేసుకునే అవకాశం ఉందా సార్? పర్వాలేదు అంటే ఇక్కడ స్థలం ఉంది కాబట్టి ఆపుతున్నాం సార్, లేకపోతే ఆపేది ఏం లేదు. ఎందుకంటే ట్రాఫిక్ జామ్ తో మాకు కూడా తెలుసు. స్థలం ఉంది కాబట్టి ఇబ్బంది కాకుండా, రోడ్కి ఏమి ఇబ్బంది కాకుండా ఆపుతున్నాం అంతే. అసలు మీరు ఏడ ఆపాలి మీకు తెలుసా? బస్ స్టాప్ లోనే ఆపాలి. బస్ స్టాప్ రూల్స్ మాకు కూడా పేపర్స్ అవన్నీ బస్ స్టాప్ లోనే ఆపాలి. కాకపోతే ఎందుకంటే కొంచెం స్థలం ఉంది కాబట్టి మాకు ఆప్షన్ లేదు ఎక్కడ ఆపుకోవడానికి. స్థలం ఉందని ఆపుతున్నాం అంతే, అది లేకపోతే మేము ఆపేది ఏం లేదు. సో యాక్చువల్లీ గవర్నమెంట్ బస్సులో నిల్చునే ఏరియా అనమాట ఇది. సో ప్రైవేట్ వాళ్ళకి ఏడ నిలబడాలో కూడా వాళ్ళకి ఒక బోర్డు లేదు, ఒక డైరెక్షన్స్ లేవు. ఎవరు కూడా బోర్డు లేదు, సిగ్నల్స్ లేవు, డైరెక్షన్స్ లేవు. వాళ్ళ ఇష్టం ఇక్కడ ఖాళీ ఉంది మేము ఆపుకున్నామని అంటారు. గవర్నమెంట్ బస్సులు చూస్తారు కదా, ఇంకో రోడ్డు మీద ఆపేస్తారు, ఈడ ఆపుతారు, ఇంకో అక్కడ దిగుతూనే ఉంది ప్రైవేట్ బస్సు కూడా. ఎక్కడ ఆపేది ఏం లేదు, బస్సు ఆపడానికి బోర్డు లేదు, ఏదో స్టాప్ లేదు, కూర్చోడానికి సీట్లు లేవు, ఏం లేదు ఇక్కడ అంతే. అక్కడ ఇలా వల్ల మురికి వాటర్ చూడండి అంతా కలిగి ఉన్నాయి. పెద్ద మనుషులు వాళ్ళు ఇద్దరు ముగ్గురు పడ్డారు. ఇలా పెద్ద మనుషులు ముసలు నడవలే రానోళ్ళు పడ్డారు ఇలా. సో చూడండి బస్ స్టాప్ లోనే ఇంత గుంతలు పెడితే మరి ఎట్లా? ఇక్కడ చూడండి ఒక రుద్రాలు వెళ్తుంది. ఈ ముసలామెకి, ఈ అమ్మకి ఇప్పుడు ఇది ఇంత పెద్ద గుంతుంది. వర్షాకాలంలో ఇది మొత్తం కవర్ అయితే ఈ హైట్ ఆ రోడ్ హైట్ ఒకటే ఉంది, కానీ ఇక్కడ గుంతుంది. తెలియని వాళ్ళు వచ్చి ఇక్కడ పడిపోతే ఎవరు దానికి బాధ్యతలు? సో ఒకసారి ముందుకు కూడా వెళ్దాం. సో చూడండి లేడీస్ కూడా కూర్చోడానికి వాళ్ళకి సీట్లు లేదు, ఒక షెల్టర్ లేదు, ఏం లేదు. నీడల బ్రిడ్జ్ కింద వాళ్ళు నించోవడం జరిగింది. సార్ ముందుకు వెళ్దాం, ముందెళ్ళి ఏందో పరిస్థితి చూసుకుందాం. బస్ స్టాప్ ఎక్కడ ఉంది, బస్ ఎక్కడ ఆపిర్రు, బస్ ఎక్కడ ఎక్కుతుర్రు, బస్ ఎక్కడ దిగుతుర్రు, అసలు ప్రజలకు ఏం అర్థమైతలే, పబ్లిక్ డ్రైవర్లకు ఏం అర్థమైతలే ఎక్కడ ఆపాలి. ఇక్కడ చూడండి ఈ ప్లేస్ లో మొత్తం ఆటోలు ఇవన్నీ నిండిపోయినాయి. ఇంకోండి ఎట్లా ఉరుకుతున్నారు చూడండి. సో మధ్యలో ఎగ్జాక్ట్లీ రోడ్ కి మధ్యలో వాళ్ళు ఆపడం జరిగింది. వాళ్ళు ఆపడం వల్ల చూడండి ఎన్ని ట్రాఫిక్ జామ్ అవుతుంది మొత్తము. ఇక్కడ కార్లు కానీ ఆటోలు కానీ చూడండి. ఇక్కడ సైడ్ ఇక్కడ చూడండి, లేన్ 1, లేన్ 2, లేన్ 3
లేన్ 3 లో ఆపుతున్నారు. బస్సు బే అనేది ఇక్కడ ఉంది కదా, ఈ లేన్ అనేది బస్సు లేన్ అన్నమాట. ఈ బే అనేది కాకపోతే వాళ్ళు థర్డ్ లేన్ లో 4th లేన్ లో ఆపడం జరుగుతుంది. చూడండి ఎంత ట్రాఫిక్ జామ్ అవుతుంది వీళ్ళ వల్ల. అన్న చెప్పండి అన్న, బస్సు ఎక్కడ ఆపాలి, వాళ్ళు ఎక్కడ ఆపాలి? అక్కడ ఆపొచ్చా బస్సు? ఆడ ఆపకూడదు మరి. ఏది బస్ స్టాప్ అంటే ఇదా? అయితే మరి ఇక్కడ ఆపాలి కదా. అడ్డంగా ఆపితే ఆపారు, దిగడానికి కూడా ఇబ్బంది అయింది. ఎక్కడ నుండి వస్తుంది? మేము లింగంపల్లి నుంచి. చూసిరు కదండి, పబ్లిక్ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. బస్సు ఎక్కడ ఆపాలో కూడా వాళ్ళకి అర్థమైతే లేదు. ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుందా అంటే మనం అనుకోవచ్చు, కన్స్ట్రక్షన్ లేదు, ఏం లేదు. మొత్తం చూడండి ఓపెన్ గా ఉంది, అయినా కూడా వాళ్ళు ఇక్కడ ఆపకుండా అవతల ఆపుతున్నారు. 12 దగ్గర, బిల్డింగ్ నెంబర్ 12 దగ్గర మనకు ఒక బస్ స్టాప్ ఉంది. ఇక్కడ బస్ స్టాప్ అంటే ఇక్కడ ఒక మట్టి కుప్ప వేసేసారు అటు పోనీయకుండా. ఇటు చూస్తే ఇక్కడ మొత్తం డ్రైనేజ్ వాటర్ అయితే ఇక్కడ నిలబడి ఉన్నాయి. డ్రైనేజ్ వాటర్ ఇక్కడ చూడండి, అన్ని దోమలు చూడండి. ఈ దోమలు ఎందుకు రావు ఇట్లుంటే? ఈ వాటర్ ఇట్లుంటే 100% దోమలు వస్తాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ కవర్, ఇక్కడ చెరుకు రసం బండి, అక్కడ గప్చుప్ బండి. ఈ దోమలు ఇక్కడికి వస్తుంది, వీళ్ళు ఇక్కడ తింటారు, తిన్నాక అనారోగ్య పాలవుతారు, మళ్ళీ హాస్పిటల్లో ఖర్చులు. సో అసలు హైజీన్ అనేది లేదు, మెయింటెనెన్స్ అనేది లేదు, అసలు ఒకరికి బాధ్యత అనేది లేదు. ఇక్కడ కూర్చున్న వాళ్ళకి అడుగుదాం, भाई साहब ये बस स्टॉप है ना, ये सामने ये है ऐसा, तो इसके बारे में क्या बोलना चाहिए? क्या है कि बस स्टॉप ही बोलते भैया, बहुत दिनों से भैया ये कोई भी आके देख रहे नहीं, कर रहे नहीं, कोई बोलने वाला भी नहीं है, कोई समझ में नहीं आ रहा क्या। इतने मक्खियाँ इसमें से निकल रहे हैं, कुछ भी काटा करा तो कुछ भी इन्फेक्शन हो जाएगा। पहले कोरोना बोल के एक हुआ, फिर अभी आने वाला है और एक बोल रहे। अभी वो एक 10 लगा रहे थे, फिर तो जिंदगी जीना आया, क्या करना? क्या आएगी भैया, गवर्नमेंट के हाथ में, गवर्नमेंट इतना करे तो फिर हम क्या बोल सकते हैं भैया। आपको तो प्रॉब्लम हो रहा है इसके लिए? हाँ मैं डेली यहाँ से जाता हूँ भैया, बस डेली प्रॉब्लम होता है, पानी जमा हो जाता है। अच्छा, तो अगर आप डेली ट्रैवल कर रहे बोले ना, डेली बस स्टॉप पे रुकता है, रोड पे रुकता है? बस उधर से जा रहा भैया, मेरे को उधर से जाके चढ़ना पड़ता है। बस देखिए रोड पे जाके रोड पे बस स्टॉप पे नहीं आ रहे, बस स्टॉप पे नहीं आ रहे, आप देख सकते हैं वहाँ से जा रहे हैं। చూసారు కదండి, లోకల్ వాళ్ళు కూడా ఏమంటున్నారు, అంబులెన్స్ కి కూడా దారి ఇస్తలేరు, బస్ వాళ్ళు పోతూనే ఉన్నారు. సో బస్ స్టాప్ లో అయితే బస్సెస్ ఆగవు అని ఎవరైతే రెగ్యులర్ గా బస్సు ఎక్కుతారో ఆ ప్యాసింజర్ అయితే చెప్తున్నారు. బస్ స్టాప్ లో అయితే బస్సెస్ ఆగవు, బస్ అయితే రోడ్ల మీద ఆగుతాయి. అక్కడ నుండి ఇక్కడికి వచ్చి రోడ్ మీద ఎక్కి అని ట్రావెల్ చేస్తాడంట. సో అడుగుదాం మేడం, మాట్లాడు. కన్వీనియంట్ లేదు, చాలా స్మెల్ వస్తుంది, అసలు కంఫర్టబుల్ గా లేదు అసలు. ఇప్పుడు బస్ స్టాప్ లోనే బస్ ఆగాలి కదా, వీళ్ళు రోడ్ మీద ఆపుతారు ఒకటేసారి. అక్కడ ఆగి దిగి వస్తుంటే ఇంకో వెహికల్స్ కూడా వస్తూనే ఉంటాయి ఒక్కోసారి. యాక్సిడెంట్ అయ్యే ప్రమాదాలు చాలా ఉంటాయి కదా, చాలా ఇన్కన్వీనియంట్ ఉంది. మీకు ఫ్రీ బస్సు పెట్టారు కదా, దాని గురించి ఎట్లా ఉంది? టైం కి బస్సెస్ వస్తున్నాయా? ఫ్రీ బస్ ఉంది కానీ అంటే రష్ ఎక్కువైపోయింది. సో ఒకసారి ముందుకెళ్ళి చూద్దాం. ఇది బే 1, ఇది బే 2. ఈ 2 బేలలో బస్సు రావాలి. ఎందుకంటే ఇక్కడ బ్యారికేడ్స్ పెట్టారు కదా, ఈ బ్యారికేడ్స్ లోపలే బస్సులు రావాలి. కానీ చాలా వరకు బస్సులు అటు అవతల అంటే రోడ్ మీదనే దింపేసి రోడ్ మీదనే ఎక్కించుకొని అట్లనే వెళ్ళిపోతారు అనమాట. ఇటు లోపల ఎందుకు రావాలి, అసలు ఏమైతుంది వస్తే అంటే మేము ఎందుకు రావాలి, ప్యాసింజర్లు ఎట్లన్నా ట్రావెల్ చేస్తారు కదా అని వాళ్ళ మరి అహంకారమా లేకపోతే బాధ్యత లేకపోవడమా అనేది వాళ్ళ దృష్టికే వచ్చేద్దాము. యాక్చువల్లీ రూల్ ప్రకారంగా అయితే వీళ్ళు ఇక్కడ ఆపాలి, పబ్లిక్ ఇక్కడ ఎక్కాలి. కానీ ఇక్కడ ఏమేమి ఆగుతున్నాయి అంటే ఆటోలు ఆగుతున్నాయి, కార్లు ఆగుతున్నాయి, బండ్లు ఆగుతున్నాయి, కానీ బస్సులు అయితే ఆగుతున్నాయి. ఒకసారి ముందు కూడా వెళ్దాం. ఇక్కడ చూడండి, అన్ని బస్ స్టాప్ లోనే ఏమేమో షాప్స్ అనేవి పెట్టారు వీళ్ళు. ఇవన్నీ బస్సులు ఇక్కడ ఆపేస్తారు. బస్సులు ఇక్కడ ఆపేసి అక్కడైతే వెళ్ళి టాయిలెట్ చేస్తారనమాట. ఎవరు? బస్సు డ్రైవర్లు మరి కండక్టర్. మళ్ళీ ఈ బస్సులకు వచ్చే బస్ స్టాప్ లకు వచ్చే ఇన్కమ్ సపరేట్. ఇవన్నీ మార్కెటింగ్ కి పెట్టుకుంటారు కదా వీళ్ళందరూ. వీళ్ళు మాత్రం కరెక్ట్ టైం టు టైం పేమెంట్ చేస్తారు, పెట్టుకుంటారు, పీకేస్తారు.
అంతేగాని ప్రజలకి ఏమి ఇబ్బంది అవుతుంది, ప్రజలు దేనికి అవస్థ పడుతున్నారు అనేది వాళ్ళకి సంబంధం లేదు, వాళ్ళు పట్టించుకోరు కూడా. సో ఇది ముంగట మనకు అయితే బస్సులు ఇక్కడ ఆగిపోయినాయి చూడండి, బస్సులు ఇక్కడ ఆగినాయి. ముంగట వెళ్ళి వాళ్ళేమో టాయిలెట్స్ అనేవి పోతారు అనమాట. ఇక్కడ టీజీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ ఉన్నాయి. ఇక్కడ ఏదైతే పార్సల్ ఎవరికైనా పంపిద్దాం అనుకుంటారో వాళ్ళు ఇక్కడికి వచ్చి వాళ్ళ పార్సల్ అనేవి ఇక్కడ ఇస్తారు అండ్ ఇక్కడ రిసీవ్ కూడా చేస్తారు. చూడండి ఇక్కడ చూడండి, కండక్టర్ ఇప్పుడే దిగిండు, ఏం చేస్తాడు చూడండి, సిగరెట్ తాగుతున్నాడు. తప్పనట్లేదు నేను, కాకపోతే ఏమైతుంది అసలు మెహదీపట్నంలో అనేది మీకు లైవ్ గా చూపిస్తున్నా. ఇంకో డ్రైవర్ కూడా దిగిండు, ఇప్పుడు ఇద్దరు కలిసి ఇప్పుడు ఇలా టాయిలెట్ పోస్తారు. చూడండి లైవ్ గా చూడండి. సో ప్రాబ్లం డ్రైవర్ది కానీ కండక్టర్ది కానీ కాదు, ఇక్కడ వాష్రూమ్స్ గవర్నమెంట్ నుండి పెట్టియాలి, అప్పుడే కదా వీళ్ళు దాంట్లో వెళ్తారు. అవి లేనప్పుడు 100% రోడ్ మీదనే పోతారు వీళ్ళు. వీళ్ళు ఇక్కడ పనిచేస్తున్నప్పుడు, గవర్నమెంట్ కి పనిచేస్తున్నప్పుడు వాళ్ళ గురించి పట్టించుకోకపోతే ఎట్లా? ఎవరు అడగాలి, ఎవరు ప్రశ్నించాలి? ఇప్పుడు మీరే చూసిరు కదా, ఇక్కడ వీళ్ళు మనం రాగానే వాళ్ళు మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోరు. ఇట్లా తిప్పండి కెమెరా, ఇక్కడ చూడండి. ఇప్పుడు సామాన్య జనము, వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీ కాబట్టి వాళ్ళు వెళ్ళిపోయారు, వాళ్ళ డ్యూటీ రిస్క్ లో ఉంటుందని. నార్మల్ ప్రజలు పోసేస్తారు, ఎవడైతే నాకేంది చూడండి, తీస్తున్నా కూడా ఆయన పోస్తూనే ఉన్నారు. సో ఇట్లా ఇది కాదు, ఇక్కడ వెనకాల చూడండి, అక్కడ ఇంకో కండక్టర్ కూడా. సో ఇట్లా బస్సులు ఇక్కడ ఆపుతారు, ఇక్కడ టాయిలెట్ పోస్తారు, బస్సులు ఇక్కడ ఆపుతారు, ఇక్కడ టాయిలెట్ పోస్తారు. సో పోసి ఈ రోజు మొత్తం స్మెల్ వచ్చేస్తుంది, వామిటింగ్ కూడా అవుతుంది అనమాట. ఇక్కడ నిలబడబుద్ధి అయితే అసలు నిలబడబుద్ధి అయితే లేదు, ఫుల్ గలీజ్ స్మెల్. ఇక్కడ చూడండి ఎంత పచ్చగా ఉంది, అక్కడ చూడండి మొత్తం చెట్లనే ఎండిపోతున్నాయి మెల్లమెల్లగా. ఇది చూడండి, ఇక్కడ కండక్టర్లు కూడా ఇక్కడ టాయిలెట్ పోయడం జరుగుతుంది. ఇక్కడ ఫుట్పాత్ మీద ఇక్కడ ఆల్మోస్ట్ పోసి ఇక్కడ ఉన్న చెట్లన్నీ కూడా చచ్చిపోయినాయి. ఇక్కడ చూడండి ఇదంతా టాయిలెట్ ఏరియాగా మారిపోయింది. ఇక్కడ చూడండి, ఆడ కింద ఫుట్పాత్ కింద ఇక్కడ చూస్తున్నారా, ఆటో ఆయన వచ్చి ఫుట్పాత్ కింద అటు ఇట్రా ఇంకో అటు పోస్తున్నాడు, ఈయన ఎటు పోస్తున్నాడు, కొంతమంది పైన పోస్తున్నారు. ఇక్కడ ఆల్మోస్ట్ ఇక్కడ టాయిలెట్ చేసి ఇక్కడ చూడండి చెట్లన్నీ చచ్చిపోయినాయి. ఇక్కడ చెట్లన్నీ చచ్చిపోతే మళ్ళీ కొంచెం ముందుకెళ్ళి మళ్ళీ అక్కడ స్టార్ట్ చేసాడు అనమాట యూరిన్ పోయడము. సో ఇదే బస్సు డ్రైవరే వచ్చి ఇప్పుడే టాయిలెట్ పోసి మళ్ళీ ఎక్కింది, ఇప్పుడే స్టార్ట్ కూడా అయింది బస్సు, ఇప్పుడు వెళ్ళిపోతుంది. సో ఇట్లా డైలీ కొన్ని వందల బస్సులు ఇక్కడ ఆగుతాయి, ఇక్కడ టాయిలెట్స్ పోస్తారు, కండక్టర్లు డ్రైవర్లు మళ్ళీ వెళ్ళిపోతారు. సో నేను చెప్పాల్సింది ఏంటంటే, తప్పు డ్రైవర్లదో కండక్టర్లదో కాదు, వారికి సరైన సౌకర్యాలు మన ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఎందుకు కలిగించట్లేదు, ఆర్టీసీ బస్సు సిబ్బందులు ఎందుకు కలిగించట్లేదు. మన ఎండి సజ్జనర్ గారు ఉన్నారు, బస్సుకి మేనేజింగ్ డైరెక్టర్ అతను. సో తను కూడా ఇట్లాంటి వాటి మీద దృష్టి పెట్టి ప్రజలకే కాదు, ఇక్కడ ప్రభుత్వానికి పనిచేసే వాళ్ళకు కూడా ఏమేమి ఇబ్బందులు ఉన్నాయో ఒకసారి కనుక్కోవాలి, వాళ్ళ బాధ్యత ఇది. ఎందుకంటే వాళ్ళు ప్రభుత్వం కోసం పనిచేస్తున్నారు డే అండ్ నైట్. సో దీన్ని ఎవరు అడగాలి, ఎవరు ప్రశ్నించాలి? ఒక్కసారి ఈ వీడియో మన మేనేజింగ్ డైరెక్టర్ టీజీఎస్ఆర్టీసీ సజ్జనర్ సార్ దగ్గర వరకు వెళ్ళేటట్టు మీరే మాకు హెల్ప్ చేయాలి. ఇది మా పర్సనల్ ప్రాబ్లం అయితే కాదు, ప్రజలకు సంబంధించిన ఇబ్బందులను మాత్రమే కామ్రేడ్ డిజిటల్ మీడియా కవర్ చేస్తుంది. మీరు ఎంతవరకు అయితే అంతవరకు షేర్ చేసి ఈ తెలంగాణ ప్రభుత్వం వరకు, ఈ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వరకు, సజ్జనర్ గారి వరకు ఈ వీడియో చేరేటట్టు మీరు షేర్ చేయాలి అనేసి మేము మనస్ఫూర్తిగా కోరుతున్నాము. ఇంకా మీ ఇంటి దగ్గర కానీ మీకు సంబంధించిన ఏదైనా ప్రభుత్వ అధికారులతోటి మీ దగ్గర ఏమైనా సమస్య ఉంటే మీరు మాకు సంప్రదించగలరు. మీరు కామెంట్ రూపంలో కానీ మాకు పర్సనల్ కాంటాక్ట్ నెంబర్ రూపంలో కానీ మాకు కాల్ చేయండి, మేము 100% మీకు రెస్పాండ్ అవుతాము. కామ్రేడ్ డిజిటల్ మీడియా ఎప్పుడు ప్రజల పక్షాన ఎప్పుడు ఉంటుందని మేము ఇక్కడ నుండి మీకు తెలియజేస్తున్నాము. ఎవరైతే పెడిస్ట్రియన్స్ ఉన్నారో ఫుట్పాత్ మీద నడిచే వాళ్ళకి అడుగుదాం. నమస్తే అండి, ఇక్కడ ఏం స్మెల్ వస్తుంది? అవుట్ సైడ్ అదే ఒకటికి వెళ్ళింది. స్మెల్ ఎట్లా వస్తుంది? చాలా ఓవర్గా వస్తుంది కదా. అసలు నాకు మాట్లాడబుద్ధి అయితే లేదు, ఇక్కడ నిలబడబుద్ధి కూడా అయితే లేదు. సో రెగ్యులర్ గా అందరు నడుస్తూ ఉంటారు, లేడీస్ కానీ జెంట్స్ కానీ, వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతుంటారు.
మేము వస్తుంటాం వెళ్తుంటాం, మేము మాకు ఇబ్బంది. అంత జెంట్స్ అందరూ ఇక్కడే పోస్తున్నారు. ఇది కొంచెం బంద్ చేస్తే బాగుంటుంది. సో పబ్లిక్ డిమాండ్ కూడా ఏంటంటే ఈ వాష్రూమ్స్ అనేవి ఇక్కడ ఓపెన్ గా పోయడం బంద్ చేయండి. ఫస్ట్ వచ్చిపోయేటోళ్ళకి ఇబ్బంది అవుతుంది. నేనైతే అసలు నిలబడలేకపోతున్నా ఈ స్మెల్. అక్కడ నుండి ఉరికొచ్చినా అయినా కూడా ఇక్కడికి వస్తుంది. అసలు ఎవరికి చెప్పాలి ఏంది నాకు అర్థమవుతలేదు. ట్రక్కులు, బళ్ళు, బస్సులు ఆఫీసే ఓడిపోయి అంటే బస్సులు ఈ బండ్లు అన్ని ఆపి ఇక్కడ టాయిలెట్ పోసి ఇక్కడికి వెళ్ళిపోతున్నారంట. ఓకే, అంటే మీరు లైవ్ గా చూసిరు ఇదంతా? ఓకే సార్, చూసానా? సో వాళ్ళు చూసిందే చెప్తున్నారు, ఏదో ఊహాగానం అయితే కాదు, ఏదో అల్లి ఎక్స్ట్రాగా మనం యాడ్ చేసి చెప్పింది కాదు. లైవ్ గా మీ ముందే మొత్తం జరుగుతున్నవన్నీ మీకే చూపిస్తున్నాను. ఇంకా ముక్కు మూసుకొని వెళ్తున్నారు అంకుల్ కూడా. చూడండి చూడండి, ముక్కు మూసుకొని పోతున్నారు. సో లేడీస్ కి వెళ్తే ఎట్లా పరిస్థితి, జెంట్స్ కి ఇక్కడ నుండి పాస్ అంటే ఇక్కడ నుండి వెళ్తే ఎట్లా పరిస్థితి, అసలు వాళ్ళ గురించి ఆలోచించండి. చూసుకున్నాడు బై మీకు స్మెల్ వస్తుంది ఇక్కడ? గట్టి స్మెల్ వస్తుంది. ఏం స్మెల్ వస్తుంది? వాసన, అది ఏమంటారు, అది యూరిన్ వాసన వస్తుంది. మీరు ముక్కు మూసుకుంటూ డ్రైవ్ చేస్తున్నాడు, ఒకవేళ యాక్సిడెంట్ అయితే ఎవరు బాధితులు? సో చూడండి, నార్మల్ జనాలు కూడా ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళు కూడా ముక్కు ఒక చేతు ముక్కుకు పెట్టుకొని ఒక చేతులు హ్యాండిల్ మీద పెట్టి డ్రైవ్ చేస్తున్నట్టు పరిస్థితి ఇక్కడ ఉంది. మొత్తం ఫుల్ స్మెల్, అంటే స్మెల్ ఘోరమైన స్మెల్ ఇక్కడ. చూడండి మొత్తం పచ్చి పచ్చిగా ఉంది. ఎక్కడి నుండి స్టార్ట్ అయిందంటే ఈ జర్నీ అనేది అక్కడి నుండి స్టార్ట్ అయింది. అక్కడి నుండి స్టార్ట్ అయ్యి కొన్ని చెట్లు చంపుకుంటూ ఇట్లా వెళ్తున్నారు. ఇప్పుడు కొన్ని రోజులైతే వీళ్ళు పోసే టాయిలెట్ వల్ల, అందులో ఉన్న కెమికల్స్ వల్ల ఈ ఉన్న చెట్లు కూడా మాడిపోతాయి ఇక. సో ఇది ఇక్కడ అప్డేట్స్. ఒకసారి ఆ బ్రిడ్జ్ కి సంబంధించి కూడా కొన్ని డీటెయిల్స్ అడుగుదాము. అక్కడ షాప్స్ కొన్ని ఉన్నాయన్నమాట. సో వాళ్ళకి అడిగి బ్రిడ్జ్ ఎప్పటి నుండి కడుతున్నారు, ఎప్పుడు కంప్లీట్ అవుతుంది అనేది వాళ్ళకి ఒకసారి అడుగుదాం రండి. ఇక్కడ మనకు ఫ్రూట్స్ అమ్మే వాళ్ళైతే ఇక్కడ ఉన్నారు పక్కన. ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే సౌత్ వెస్ట్ జోన్ పోలీస్ కమిషనర్ అయితే ఇక్కడ ఆఫీస్ ఉంది. దీని ఎదురుగా మనకు ఫ్రూట్స్ సేల్ చేసే వాళ్ళు ఉన్నారు. వీళ్ళకి అడిగి తెలుసుకుందాం ఈ బ్రిడ్జ్ ఎప్పటి నుండి కన్స్ట్రక్షన్ అవుతుంది, స్టార్ట్ అయ్యి ఎన్ని ఇయర్స్ అవుతుంది అనేది. नमस्ते भैया। हाँ बोलो। ये ब्रिज कब से बन रहा, आपको कुछ आइडिया है? 5 साल तो हो गया बनने लगे। 5 साल से ज्यादा हो गया। हाँ, कहीं को नहीं बन रहा है? उसको मालूम हो, कहीं को नहीं बन रहा। गवर्नमेंट को मालूम होगा। अपने को ऐसा मालूम, अपन कैसा बोल सकते? సో చూసిరా, మెహదీపట్నం పోలీస్ స్టేషన్ ఉంది. పోలీస్ స్టేషన్ అపోజిట్ లోనే ఉన్నాం మనము. ఇక్కడ కవర్ చేస్తున్నాము. ఇక్కడ నుండి ఒకటి మనకు ఎక్కడానికి స్టెప్స్ ఉన్నాయి అన్నమాట. సో వీళ్ళు చెప్పేది ఏంటంటే ఆల్మోస్ట్ ఒక 5 years పై నుండే ఇది కన్స్ట్రక్షన్ అనేది జరుగుతుంది ఇక్కడ. మరి ఎందుకంత మెల్లగా కన్స్ట్రక్షన్ అవుతుందో ఇక్కడ ఉన్న అధికారులకు, ఇక్కడ ఈ ప్రాజెక్ట్ తీసుకున్న కాంట్రాక్టర్ కే తెలుసు. ఇది మనం ఇక్కడ మెహదీపట్నం రైతు బజార్ దగ్గరికి వచ్చినాం మనము. రైతు బజార్ ఒక గేట్ ఇక్కడ ఉంది, ఒక గేట్ ఏమో అట్లా లెఫ్ట్ కి వెళ్తే ఇంకొక గేట్ ఉంటది. అయితే ఈ బ్రిడ్జ్ మొత్తం కూడా అక్కడ పోలీస్ స్టేషన్ నుండి స్టార్ట్ అయ్యి ఇట్లా మొత్తం అక్కడ మెయిన్ ఏదైతే మెహదీపట్నం జంక్షన్ అంటారో బస్ స్టాప్ అక్కడ వరకు ఉంది. అక్కడ కన్స్ట్రక్షన్ ఎక్కడ వరకు వచ్చింది, ఎక్కడెక్కడ ఆపేసారు అది కూడా ఒకసారి మనం కవర్ చేద్దాం. ఇది పిల్లర్ నెంబర్ 10. సో పిల్లర్ నెంబర్ 13 అనేది మనకు మెహదీపట్నం బస్ స్టాప్ కిందికి కౌంట్ అవుతుంది. పిల్లర్ నెంబర్ 13 ఒకసారి చూద్దాం. నార్మల్ గా మనము అంటే పబ్లిక్ నార్మల్ గా బండి ఇట్లా రోడ్ మీద పార్క్ చేస్తే ఈ ట్రాఫిక్ పోలీస్ వచ్చి బండి ఎత్తుకుపోతుంది. ఏం పెడుతుంది, ఇంకో ఇది జాక్ చూస్తున్నా, ఇది బండి టైర్ కి వేసి ఇలా లాక్ చేసుకొని వెళ్ళిపోతారు అనమాట. మళ్ళా వాళ్ళు వచ్చి దానికి చలానా కట్టి దానికి ఏదైతే పేమెంట్ ఉంటుందో అది చేసుకొని మళ్ళీ బండి తీసుకెళ్లాలంట. మరి ఈ బండికి ఎవరు బాధితులు, మరి ఈ బండికి ఎవరు చలానా వేయాలి, ఇది ఎవరు ప్రశ్నిస్తారు? దీని గురించి చూడండి ఎక్కడ పెట్టిరు బండి. మొత్తం లైన్ యువతల పెట్టిరు. లైన్ అవతల పెడితే ఏం కాదు, అంటే ఎమర్జెన్సీ ఉంటే పెట్టవచ్చు. కానీ రోడ్ మీద పెడితే మరి పోలీస్ వాళ్ళే ఇది ట్రాఫిక్ రూల్స్ రెగ్యులేషన్స్ ఫాలో కాకపోతే మరి పబ్లిక్ ఏమైనా ఫాలో అవుతారు? ఎవరికి నేర్పిస్తారు, ఎవరిని ఫాలో అవుతారు? ఇక్కడ ఈయన ఇక్కడ పెట్టిండా, ఈయన ఇక్కడ పెట్టడం వల్ల వీళ్ళు కూడా ఇక్కడనే ఆపారు. వీళ్ళు చదువుకున్న వాళ్ళకి నాలెడ్జ్ లేదు. ఇప్పుడు చదువుకొని ఏదైతే చెత్త ఏరుకుంటారో వీళ్ళు చూడండి, లైన్
లోపల పెట్టడం జరిగింది, చెత్త బండిని లైన్ లోపల పెట్టడం జరిగింది. జిహెచ్ఎంసీ బండి ఇది. వీళ్ళకి వాళ్ళకి తేడా ఏంది మీరే డిసైడ్ చేయండి. సో కూరగాయలు కూడా చూడండి, ఇది మార్కింగ్ అన్నమాట. ఇది దీని యువతలో ఏది పెట్టొద్దు, ఏది సేల్ చేయొద్దు. కానీ ఇక్కడ చూడండి మీరు ఎట్లా పెట్టుకున్నారు చూడండి. బండ్లు ఆగుతున్నాయి, బస్సెస్ ఏడా ఆగాలి, పబ్లిక్ ఏడా నడవాలి, ఫుట్పాత్ ఏది అక్కడ ఫుట్పాత్, అసలు ఫుట్పాత్ మీద జనాలు నడుస్తున్నారా? నేను కూడా ఏడా నడుస్తున్నా, రోడ్డు మీద నడుస్తున్నా. చూడండి ఇదంతా ఫుట్పాత్ ఎక్కడ పోయింది అసలు. రైతు బజార్ నన్నా ఇక్కడ నుండి తీసేసి వేరే దగ్గర పెట్టాలి, లేదంటే బస్ స్టాప్ అన్నా కొంచెం ముందు పెట్టాలి. రెండు ఒక్కడే దగ్గర ఉండడం వల్ల వీళ్ళు స్ట్రీట్ ఫుడ్ ఇంకా వెజిటేబుల్స్ అమ్ముకునే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, బస్సులో ట్రావెల్ చేసే ప్యాసింజర్స్ కూడా ఇబ్బంది అవుతుంది. చూడండి ఇది ఇంకా కన్స్ట్రక్షన్ లోనే ఉన్నది. ఆల్మోస్ట్ ఒక 5 years పైనే అవుతుంది, కానీ ఇది ఇంకా కడతానే ఉన్నారు అని ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు. చూడండి और भाई ये ब्रिज कब से बन रहा है? लोग इतना नॉलेज नहीं है तो कब से बन रहा है ये ब्रिज? 6 महीने बन रहा है। 6 महीने से बन गया, 5 साल से ज्यादा हो गया। नहीं ये 5 साल से नहीं है, ये अब शुरू काम हुआ, वो पहले खाली था, अब बने, ये काम चालू शुरू हो गया। अब जब से नहीं था, अब जो काम चालू हो गया। अब ये काम रुकने वाला नहीं है, कम से कम महीने के अंदर रेडी होने वाला है पूरा। ఓకే సో ఇక్కడ వీళ్ళు ఏమంటారు అంటే ఇప్పుడు వర్క్ కొన్ని రోజులు ఆగింది, మళ్ళీ ఒక 6 months నుండి మళ్ళీ స్టార్ట్ అయింది కూడా. వర్క్ అయితే కంటిన్యూ అవుతుంది. సో 6 months నుండి అయితే కంటిన్యూగా రన్ అవుతుంది అని అంటారు. ఆల్మోస్ట్ ఒక 1 month లో స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని అయితే ఇక్కడ ఎవరైతే ఫ్రూట్స్ అమ్ముతారో వాళ్ళు చెప్తున్నారు అనమాట. చూడండి ఇది మొత్తం బ్లాక్ చేయడం వల్ల పబ్లిక్ మొత్తం కూడా రోడ్ మీదకి వచ్చేసిర్రు. అక్కడ రోడ్ మీదనే బస్సులు ఆగుతున్నాయి, రోడ్ మీదనే బండ్లు ఉన్నాయి. ఇక్కడ ముందుకెళ్తే ఇంకా చాలా రష్ ఉంటది. చూడండి ఎక్కడ ఆగుతుంది బస్సు చూడండి. అయితే ఈ బస్సు ఏదైతే పైన కడుతున్నారో బ్రిడ్జ్, పిల్లర్ నెంబర్ 13, అంటే ఇది మనం 12 దగ్గర ఉన్నాము. 12 and 13 నుండి మళ్ళీ లెఫ్ట్ కి వెళ్తుంది అనమాట. అది ఆ లెఫ్ట్ టువర్డ్స్ ఎట్లా వెళ్తుంది అంటే అది ఆసిఫ్ నగర్ వెళ్ళే రోడ్, మల్లపల్లి ఆసిఫ్ నగర్ వెళ్ళే రోడ్ కట్ వెళ్తుంది. సో ఇట్లా మొత్తం ఒక రౌండ్ అయితే దీన్ని కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది అనమాట. ఈ మధ్యలో ఇదంతా ప్లేస్ వచ్చేసి, ఈ మధ్యలో ప్లేస్ వచ్చేసి రైతు బజార్ ఉంది, పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. ఆ అవతల చూసుకున్నట్టయితే మనకు కొన్ని షాప్స్ ఉన్నాయి, షాపింగ్ మాల్స్ కూడా ఉన్నాయి. సో ఇవి ఇక్కడ అప్డేట్స్. ఈ వీడియో మన మేనేజింగ్ డైరెక్టర్ TGSRTC సజ్జనర్ సార్ దగ్గర వరకు వెళ్ళేటట్టు మీరే మాకు హెల్ప్ చేయాలి. ఇది మా పర్సనల్ ప్రాబ్లం అయితే కాదు, ప్రజలకు సంబంధించిన ఇబ్బందులను మాత్రమే కామ్రేడ్ డిజిటల్ మీడియా కవర్ చేస్తుంది. మీరు ఎంతవరకు అయితే అంతవరకు షేర్ చేసి ఈ తెలంగాణ ప్రభుత్వం వరకు, ఈ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వరకు, సజ్జనర్ గారి వరకు ఈ వీడియో చేరేటట్టు మీరు షేర్ చేయాలి అనేసి మేము మనస్ఫూర్తిగా కోరుతున్నాము. ఇంకా మీ ఇంటి దగ్గర కానీ మీకు సంబంధించిన ఏదైనా ప్రభుత్వ అధికారులతోటి మీ దగ్గర ఏమైనా సమస్య ఉంటే మీరు మాకు సంప్రదించగలరు. మీరు కామెంట్ రూపంలో కానీ మాకు పర్సనల్ కాంటాక్ట్ నెంబర్ రూపంలో కానీ మాకు కాల్ చేయండి. మేము 100% మీకు రెస్పాండ్ అవుతాము. కామ్రేడ్ డిజిటల్ మీడియా ఎప్పుడు ప్రజల పక్షాన ఎప్పుడు ఉంటుందని మేము ఇక్కడ నుండి మీకు తెలియజేస్తున్నాము. చూస్తూనే ఉండండి కామ్రేడ్ డిజిటల్ మీడియా. థ్యాంక్ యూ.